హలో స్టూడెంట్స్, ఇక్కడ ఇంటెగ్రల్ లోపల లీనియర్ పాలినామిల్ బై క్వాడ్రాటిక్ పాలినామిల్ ఉందండి. అయితే రిజల్ట్ ఇచ్చేశారు, బి మిస్సింగ్ వాల్యూస్ కనుక్కోమంటున్నారు. సో ఇది ఇమీడియట్గా ఇది ఏ మోడల్లో స్ట్రైక్ అవ్వాలండి. సో ఇది ఏ మోడల్ అంటే ఇంటెగ్రల్ లీనియర్ పాలినామియల్ బై క్వాడ్రాటిక్ ఉంటే ఇక్కడ ఆ ప్రాసెస్ స్ట్రైక్ అవ్వాలి. ఆ ప్రాసెస్ ఏంటంటే ఆ న్యూమరేటర్లో ఉన్న లీనియర్ ఎక్స్ప్రెషన్ని సమ్ కాన్స్టెంట్ ఏ టైమ్స్ డెరివేటివ్ ఆఫ్ డినామినేటర్ లాగా రాసుకోవాలి. డి బై డిఎక్స్ ఆఫ్ ఆ క్వాడ్రటిక్ ఇన్ ద డినామినేటర్ ప్లస్ కాన్స్టెంట్ బి. అంతేనండి, ఈ ప్రాసెస్ ట్రై కావాలి. సో ఇప్పుడు యూజ్ చేసుకొని మనం ఆ స్టేట్మెంట్ రాసుకుంటే ఆ లీనియర్ పాలినామిల్ ఏంటంటే 3x+2ని ఎలా రాయాలంటే సమ్ కాన్స్టెంట్ ఏ టైమ్స్ డెరివేటివ్ ఆఫ్ డినామినేటర్ 4x² plus 4x plus 5 plus another constant b. So numbers-ni simplify చేస్తే 3x+2 equal to a times 4x² plus 4x plus 5. Derivative ఇది 8x, ఈ term ది 8x plus ఈ term ది 4 and plus 5 derivative 0 plus b. ఇప్పుడు ఈ స్టేట్మెంట్లో కంపేర్ లైక్ పవర్స్ ఆఫ్ ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్. లెఫ్ట్ సైడ్ ఎక్స్ కోఫిషియంట్ 3, రైట్ సైడ్ ఎక్స్ కోఫిషియంట్ 8. అంతేనండి, ఇక్కడ నుంచి ఏ వాల్యూ వస్తుంది? కంపేరింగ్ కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్. ఏ ఈజ్ 3/8. సిమిలర్లీ కంపేరింగ్ కాన్స్టెంట్ టర్మ్ ఆన్ బోత్ సైడ్స్. రెండు సైడ్ల కాన్స్టెంట్ టర్మ్ కంపేర్ చేస్తే లెఫ్ట్ సైడ్ టు రైట్ సైడ్ 4a ప్లస్ బి. సో ఏ ఆల్రెడీ వచ్చింది, ఆ ఏని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 4 times 3/8 ప్లస్ బి. సో బి ఇక్కడ నుంచి 4 into 3/8, 4 క్యాన్సిల్ అయితే 3/2. సో బి ఈజ్ 2 minus 3/2 విచ్ ఈజ్ హాఫ్. సో ఏబి వాల్యూస్ వచ్చినాయి. ఇప్పుడు ఈ ఏబి వాల్యూస్ని తీసుకెళ్ళి ఇందాక మనం ఎజ్యూమ్ చేసుకున్న ఈ స్టేట్మెంట్లో రీప్లేస్ చేసి ఈ స్టేట్మెంట్ నుంచి ఉన్న ఈ 3x+2ని అక్కడ ఇంటిగ్రల్లో న్యూమరేటర్లో రీప్లేస్ చేద్దాం. సో ఇచ్చిన ఇంటిగ్రల్ ఏమవుతుందంటే ఆ 3x+2ని న్యూమరేటర్లో ఉన్న 3x+2ని ఏ టైమ్స్, ఏ ఈజ్ 3/8 టైమ్స్ డెరివేటివ్ ఆఫ్ డినామినేటర్గా రాసాం 4x² plus 4x plus 5 ప్లస్ బి. బి ఈజ్ 1/2. బి ఈజ్ 1/2 dx కింద 4x² plus 4x plus 5. సో ఇప్పుడు ఇది రెండు ఇంటిగ్రల్స్గా స్ప్లిట్ చేయాలండి. ముందైతే ఇక్కడ ఈ ఫస్ట్ ఇంటిగ్రల్లో 3/8ని బయటకు తీసుకురావచ్చు. 3/8 dy dx ఆఫ్ 4x² plus 4x plus 5 by 4x² plus 4x plus 5 dx ప్లస్ ఇంటిగ్రల్ ఆ 1/2ని బయటకు తీసుకొస్తే dx బై 4x² ప్లస్ 4x ప్లస్ 5. అయితే నేను ఇలానే ఎందుకు ఉంచానంటే డిఫరెన్షియేట్ చేయకుండా ఇప్పుడు ఇక్కడ dx క్యాన్సిల్ అయ్యి ఇది ఎలా ఉందంటే ఇప్పుడు dt బై t లాగా ఉంది. ఇక్కడ డినామినేటర్ని t అనుకుంటే ఈ ఫస్ట్ ఇంటిగ్రల్ లోపల ఉన్న ఫంక్షన్ dt బై t అయిపోతుంది, విచ్ ఈజ్ ఎ స్టాండర్డ్ ఇంటిగ్రల్ అండ్ విచ్ ఈజ్ ln t. సో ఇప్పుడు ఇంటిగ్రల్ రాస్తే 3/8 ln t, వేర్ t ఈజ్ ద డినామినేటర్ 4x² ప్లస్ 4x ప్లస్ 5 ప్లస్ సెకండ్ ఇంటిగ్రల్ బాకీ ఉంది ఇప్పుడు dx బై క్వాడ్రటిక్. రూట్ లేదు, సో ప్రాబబ్లీ దీన్ని ఎలా రెడ్యూస్ చేయాలంటే x² ప్లస్ a² గానో లేదా x² మైనస్ a² గానో రెడ్యూస్ చేయాలి. అయితే ఇక్కడ నంబర్స్ ఈజీ నంబర్స్ ఉన్నాయి, 4x² ప్లస్ 4x ఉంది. సో అందుకని ఇక్కడ డినామినేటర్ని 4x² ప్లస్ 4x ప్లస్ ఆ 5ని 1 ప్లస్ 4 రాయాలి. ఎందుకంటే ఈ మూడు టర్మ్స్ ఇప్పుడు 2x ప్లస్ 1 హోల్ స్క్వేర్ అయిపోతాయి. ఓకే, సో అక్కడ ఉన్న ఈజీ నంబర్స్ని ఐడెంటిఫై చేయాలి. సో 3/8 ln
ఆ t ప్లేస్‌లో x టర్మ్స్ ఏద్దామండి. 4x² ప్లస్ 4x ప్లస్ 5 ప్లస్ హాఫ్ టైమ్స్ dx బై 2x ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్. సో ఇప్పుడు అది ఎలా ఉందంటే dx బై x² ప్లస్ a స్క్వేర్ విచ్ ఈస్ 1/a tan ఇన్వర్స్ x బై a. స్టాండర్డ్ ఇంటిగ్రల్ 1/a tan ఇన్వర్స్ x బై a. సో 3/8 ln 4x² ప్లస్ 4x ప్లస్ 5 ప్లస్ 1/2 ఇంటూ 1/2 ఆల్రెడీ ముందే ఉంది. 1/a ఏ వాల్యూ అక్కడ 2 tan ఇన్వర్స్ x అంటే ఇక్కడ 2x ప్లస్ 1 బై a 2. అయితే ఇక్కడ x ప్లేస్లో ఉన్నది 2x ప్లస్ 1. ఆ ఎక్స్ప్రెషన్లో xకి ఒక కోఫిషియంట్ ఉంది. ఆ x కోఫిషియంట్ 1 కాదు. అందుకని ఇంకొక బై 2 ఇక్కడ వేసుకోవాలి. ఈ 2 ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ xకున్న కోఫిషియంట్ 2 అవటం వల్ల ఈ కింద 2 వచ్చింది. ఓకే, సో దట్స్ ఆల్. ఇంటిగ్రేషన్ అయిపోయింది. ప్లస్ c. సో ఫైనల్లీ ఆ ఇంటిగ్రల్ ఏంటంటే 3/8 ln 4x² ప్లస్ 4x ప్లస్ 5 ప్లస్ ఇక్కడ 3 2లు ఉన్నాయండి డినామినేటర్లో. సో ఈ సెకండ్ టర్మ్లో 1/2 క్యూబ్ 8 అవుతుంది. 1/8 tan ఇన్వర్స్ 2x ప్లస్ 1/2 ప్లస్ c. సో వాళ్ళు ఇచ్చిన రిజల్ట్తో దీన్ని కంపేర్ చేస్తే ఏ వాల్యూ 3/8 అండ్ b వాల్యూ 1/8. సో ఈ 3/8 ఏ వాల్యూ అవ్వాలి అండ్ 1/8 b వాల్యూ అవ్వాలి. అయితే ఇంటిగ్రేట్ చేసిన తర్వాత కంపేర్ చేయాలండి. ప్రాబబ్లీ ఇక్కడ మనం a b అని ఇక్కడే వాడుకొని ఉండకూడదు. ఓకే, సో ఇక్కడ మనం విల్ మేక్ ఇట్ a డాష్ అండ్ b డాష్. ఓకే, వీటిని సమ్ a డాష్ b డాష్ అనుకుందాం. ఎందుకంటే క్వశ్చన్లో ఆల్రెడీ ఏబీలు ఇచ్చారు కదా, ఈ ఏబీలు వేరు రావచ్చు. ఓకే, సో ఇక్కడ b డాష్. సో ఆ a డాషే b డాషే ఇక్కడ పెట్టాము. అయితే క్వశ్చన్లో వాళ్ళు ఇచ్చింది ఏబీ, సొంత ఏబీలు. ఓకే, వాళ్ళ సొంత ఎగ్జామ్ పేపర్ తయారు చేసిన వాళ్ళ సొంత ఏబీలు. ఈ ఫార్ములాలో వచ్చేవి వేరే కాన్స్టెంట్స్. ఓకే, సో ఇక్కడ మనం ఫస్ట్లో కనుక్కుంది ఈ ఫార్ములాలో వచ్చే a డాష్ b డాష్. ఓకే, సో ఫైనల్గా ఏబీలు క్వశ్చన్లో ఇచ్చిన ఏబీలు ఇవి అవ్వాలి. అండ్ a ప్లస్ b అడుగుతున్నారు. a ప్లస్ b ఇస్ 3/8 ప్లస్ 1/8 4/8 విచ్ ఈస్ 1/2. సో ఇక్కడ ఆన్సర్ 1/2 అవ్వాలి. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ రేషనల్ ఫంక్షన్స్. సో స్పెషల్ మోడల్స్ ఇవి. సో ఇలాంటివి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రాసెస్ గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి క్వశ్చన్స్లో ప్రాసెస్ ఇమీడియట్గా స్ట్రైక్ అవ్వాలి. ఓకే, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మోస్ట్ అప్డేటెడ్ యూస్ఫుల్ టీజీ వెబ్సైట్ వీడియోస్ మీకు మరిన్ని కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.